అయ్యో దయ్యం దయ్యం దయ్యం. దయ్యం సారు దయ్యం. అవును సారు, అదే అంట్లు అవుతుంది, అదే బట్టలు ఉతుకుతా ఉంది. రాత్రి నాటాలు కొట్టావా? అదే లేదు సారు, నిజంగా సారు దయ్యమే సారు. మీరు రండి సారు, చూపిస్తా. రండి సారు, రండి సారు, తొందర రండి రండి. ఇదిగోండి సారు, అంట్లు తోమేసింది. అదిగోండి సారు, బట్టలు ఉతికేసింది. అటు చూడండి. నిజమే సారు, నా కళ్ళతో చూశాను. ఆ దయ్యం ఉయ్యాలుగుతుంది. దయ్యం ఉయ్యాల ఊగుతుంది. నిజమే సారు. అవునరా, దయ్యాలా ఉందిరా? లావుగా, మొత్తం బంగారం. కిరీటం కిరీటం బంగారం దగదగలాడుతా ఉంది. లావుగా, చేతిలో గద ఉందా? పెద్ద గద. అవును, గద ఎలా ఉందిరా? ఇంతకన్నా పెద్దగా ఉంది సార్. ఇంకా పెద్ద. అయ్యో ఏంట్రా వాడిని అలా చూస్తున్నావు? వీడికి రోజు రోజుకి మెంటలు ఎక్కువ అవుతుందిరా. నేను చెప్పేది నిజం సార్. రే వాడిని వదిలేరా, వాడి వెనకాల ఎందుకు పడతావు? సిరి, నువ్వు తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయమా, స్కూల్కి లేట్ అవుతుంది. రే ఆ అనుపమ గురించి అటు 3 తరాలు ఇటు 3 తరాలు కనుక్కుంటానన్నావు, ఏమైందిరా? సిరిని స్కూల్లో దేపెట్టడం, ఆ పనిలో ఉంటాం. ఓకే సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? పద. మీకోసం కాదు, సార్ కోసం. రే సిరిని స్కూల్లో దిగబెట్టే. ఓకే వెళ్ళు. రే సార్, నువ్వుట్రా, ఊపుకుంటూ వెళ్తున్నాడురా. నమస్తే. నమస్తే అండి. నా పేరు సుబ్బరాజు, అజీజు, నరసింహ. కూర్చోండి. ఆహా వదిలేండి సార్, మేము కూర్చోడానికి రాలే. ఏమైనా తాగుతారా? మీ పుణ్యమా అని జనాల దృష్టిలో రక్తం తాగేవడం అయిపోయాం సార్. నా వల్ల మీరు ఫుడ్ ఫర్ పూరు, పెన్నిది, అది ఇది అని ఊళ్ళో కార్యక్రమాలు పెట్టారు. మాలాంటి కమిషన్ ఏజెంట్లు, అదే మీ భాషలో దళారీలు మధ్యలో డబ్బు కొట్టేస్తున్నారు. కొనేవాడు రైతు లాస్ అయిపోతున్నాడని మీరు ఎక్కువ కొని తక్కువ కమ్మేస్తున్నారు. మీ మానాన మీరు అట్లా చేస్తే మా పని ఏం కావాలి సార్? ఏమైంది మీ పని? మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం ఏ రియల్ ఎస్టేట్ లోనో ఏ స్విస్ బ్యాంక్ లోనో వేసుకోక ఏంటండి ఈ దిక్కుమాల పనులు? మా మాట విని మీ ప్రాజెక్ట్ అన్ని క్యాన్సిల్ చేయండి, లేకుంటే మాతో చేతులు కలపండి, కలిసి వ్యాపారం చేద్దాం. ఏం వ్యాపారం? మనుషులు రక్తం పీల్చే వ్యాపారమా? మీరు అర్థం చేసుకోలేదు సార్. నాకు బాగా అర్థమైంది, కానీ నాకు డబ్బు ఎక్కువ ఈ పనులన్నీ చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారు? నిజానికి మీలాంటి వాళ్ళు కూడా నాతో చేతులు కలిపితే ఇంకెంతోమంది పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు. అప్పుడు నా పేరు కూడా మీరే కొట్టియొచ్చు. నీ సలహాలు వినడానికి మేము రాలేదు. చెప్పిన మాట వినకపోతే చెడిపోతామని చెప్పడానికి వచ్చాం. ఏంటి బెదిరిస్తున్నారా? మాతో శత్రుత్వం అంత మంచిది కాదు, ఇంకోసారి ఆలోచించండి. మీరింతగా నా మేలు కోరుతున్నారు కనుక మళ్ళీ చెప్తున్నాను, వినండి. పేద రైతుల్ని మీలాంటి రాబందుల నుండి కాపాడటానికి నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. మా నాన్న కూడా మీలాంటి బ్రోకర్ గాళ్ళ మాయలో పడి చనిపోయాడు. మీరే కాదు, ఆ దేవుడే వచ్చి ఆపమన్న ఈ ప్రాజెక్ట్ ఆగదు. ఏంటి లక్ష్యాలు? మీరు వెళ్తారా, లేకపోతే? సార్, మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. మిస్టేక్ చేయటం కాదురా, చేసేసాను. పొండ్రా ఇడియట్స్. దెబ్బలేం తగలేయా?
తెలవారు వేళ అరుణారుణాల నీ పెదవి పైన నే వేణువై సాయంత్ర వేళ చరణాల వ్రాలి నీ పదము సోకి ఆరాడిన ఏకాంత వేళ ఏకాంత వేళ నీలోని అందాలన్నీ తాకి తరించే ప్రేమి నీరమౌన ధ్రువాభారమ మాటే మౌనమైన రాయాభారమ నిన్ను చూడలేక క్షణకాలమైనా నా ఎదురు చూపు ఆలాపనై నిన్ను చూడగానే పరువాల బాల అందాల వెనుక ఆరాటమై ఈ సంధిగాలి ఈ సంధిగాలి సందిగ్ధగంధమిక పూసే దివేళ ప్రేమి నీరమౌన ధ్రువాభారమ మాటే మౌనమైన రాయాభారమా నీ ఛాయా చిత్రం రెండు దాచాలే ప్రేమే నేరమౌన భ్రువాభారమా మాటే మౌనమైన రాయాభారమా కమన్, నా పేరు గిరిజ సార్. కూర్చోండి. మీరు ఈ జాబ్కి ఎందుకు అప్లై చేశారు? నేను మీ ఫ్యాన్ ని సార్. మీరు చాలా స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉంటారు సార్. చేస్తే మీ దగ్గరే జాబ్ చేయాలని డిసైడ్ అయిపోయాను సార్. నెక్స్ట్. సార్ నా పేరు జూలీ సార్. మీరు దూకమంటే కిటికీలో నుంచి దూకేస్తాను సార్. ఓసారి దూకి చూపించండి. సార్ మా డాడీ చెప్పారు వర్క్ చేస్తే మీ దగ్గరే చేయమని చెప్పారు. అదేంటి, మీ డాడీ నాకు ఫోన్ చేసి నీకు జాబ్ ఇవ్వద్దని చెప్పారే? వాట్ డాడీ? మాకు చాలా ఆస్తులున్నాయి సార్. జస్ట్ టైం పాస్ కి. నెక్స్ట్. నెక్స్ట్ 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 నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. యా మార్నింగ్. ఎందుకండి మీకు ఈ ఉద్యోగం? ఆత్మ సంతృప్తి కోసం. హలో, నేను రా భాస్కర్ని. ఎక్కడి నుంచి రా? నా సెల్ చెడిపోయింది నాయనా. రే ఆ అమ్మాయి దొరకడం లేదురా. 30 దెబ్బలు పెట్టేస్తుంది. నాకు దొరికింది లేరా. నోరు మూసుకొని ఫోన్ పెట్టాయి. ఏ హలో. హాయ్. సో ఇది కూడా మీ థ్రిల్ ప్రోగ్రాంలో ఒక భాగమేనా, లేకపోతే? అసలైన థ్రిల్ ఆత్మ సంతృప్తిలోనే ఉంది కదా. మొత్తం మీద చాలా రీసెర్చ్ చేసి ఈ విషయం కనుక్కున్నట్టున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ. సో మీరు ఆత్మ సంతృప్తి కోసం వచ్చారనమాట. అయితే మీకు జీతం వద్దు. ఐఎమ్ రైట్? నేను నిజాయితీగా పనిచేయడాన్ని నమ్ముతాను. అట్ ద సేమ్ టైం నా పనికి తగిన ప్రతిఫలం కూడా ఉండాలని నేను కోరుకుంటాను. నాకు తెలిసి మీరు వెట్టి చాకరీ చేయించుకోరు అనుకుంటాను. ఐఎమ్ రైట్? మీ క్వాలిఫికేషన్స్ చూడొచ్చా? MBA ఫ్రమ్ కొలంబియా యూనివర్సిటీ. ఇంత క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ పోస్ట్కి ఓవర్ క్వాలిఫైడ్ అని తెలీదా? ఐ నో. నాకు పోస్ట్ ముఖ్యం కాదు. మీరు చేసే మంచి పనుల్లో నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయగలగాలి, అంతే. వింతగా అనిపించచ్చు, కానీ ఇది నిజం. మీరు నాకు నచ్చారు.
మిమ్మల్ని నా పిఏగా అపాయింట్ చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న ప్రశ్న అడగచ్చా? అడగండి. మీ కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? ఐమ్ సారీ, మీరేం అనుకోకపోతేనే. నో ఇట్స్ ఓకే. 500 కోట్లు. మరి మీరు సోషల్ వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఏమేంటి సార్? ఏం లేదు, మేము 50% దాకా ఖర్చు పెడతాం. ఫెంటాస్టిక్ సార్, నేను మీతో జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ. మీరు మా కంపెనీకి చాలా పెద్ద సెట్ అవుతారనిపిస్తుంది. మీ కంపెనీకి మీకు ఓ పెద్ద ఎసెట్ అవ్వాలని నా కోరిక. దాట్స్ ద స్పిరిట్. రండి, నా స్టాఫ్కి పరిచయం చేస్తాను. షూర్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. నన్ను అండి అనకండి, అనుపమ అని పిలవచ్చు. అను అయితే బెటర్. ఓకే, అనువే బాగుంది, అలాగే పిలుస్తాను. థ్యాంక్ యూ.